వికారాబాద్ జిల్లా దేవనోనిగూడెంలో దారుణం జరిగింది. ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానంతో కర్రతో కొట్టి హత్య చేశాడు. భార్య ప్రమీలను పొలం వద్దకు తీసుకువెళ్లి కర్రతో దాడి చేశాడు భర్త ప్రవీణ్. పరిస్థితి విషమించడంతో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రమీల మృతి చెందింది. నిందితుడు ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్చినాము. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు అయినంత వరకు కూడా ఇప్పటి వరకు ఏం లొల్లి నడవలేదు. సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. మామూలుగా ఆల్మోడ్ కొట్లాడతారు అని చెప్పేసి కొట్లాడినరు. మామూలుగా ఇప్పుడు ఎవరమైనా కొట్లాడతామన్నట్టు అట్లా కామన్గా తీసుకున్నాం, కానీ ఇంత పానం తీస్తారని అనుకోలేము సార్. చేనికి తోలుకుపోయిండు. చేనికి ఏం అదిగిచ్చి నమ్మించి రాడుతోని కొట్టింటాడు. పెయ్యి అంతా పెయ్యి మొత్తం నల్లగా అయిపోయింది సార్. అది పెయ్యి అత్త కూడా చాలా డేంజర్ ఉంది. అత్త వాళ్ళ కూడా సగం నేర్పిందే అది. ఇప్పుడు లేదు, ఇప్పుడు అది దాన్ని చంపుతుంటుంది. దాన్ని నేర్పిందే అది. దాని ఉండకుంటే దాని మీద ఉన్నది అనుమానం సార్. అనుమానం ప్రతి ఏ మగాడితోటి మాట్లాడినా సొంత భావనైనా సొంత కొడుకును కూడా అనుమానం పెట్టిండు సార్. వాడు అంత అనుమానం ఉన్నది సార్. అనికి నైట్ 2 గంటలకు వాలశానికి పోయి ఏం చెప్పిండో మోటర్ వేసేతామన్నాడో నమ్మించి మన రాడుతోనే కొట్టిండు. కట్టెతో మాత్రం కొట్టలేడు, రాడుతోనే కొట్టిండు. పెయ్యి మొత్తం వాసిపోయింది సార్. నల్లగా అయిపోయింది పెయ్యి. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ భర్తకు ఆమె పైన వేరే అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం మొదలయ్యి ఆమెను వేధించడం మొదలుపెట్టింది. చేను దగ్గర గొడవ పెట్టుకొని కట్టెతో కొట్టడం వల్ల ఆమెకు గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీనిపైన ఆమె తండ్రి కనకయ్య ఫిర్యాదు చేయడం బట్టి మర్డర్ కేసు నమోదు చేసి